అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ గోదావరి శర్మ గారు రచించినటువంటి కౌంటర్ ఫీట్ అనే కథ విందాం. పరాకుగా నడుస్తున్న పార్వతీశం కాళ్ళు హఠాత్తుగా ఆగిపోయాయి. కళ్ళు రోడ్డు మీద పడున్న ఏదో అసాధారణ వస్తువుని చూస్తున్నాయి. ఇక వెంటనే దాన్ని హస్తగతం చేసుకోవాలని మెదడు చేతులకు సందేశం పంపింది. అనాలోచితంగానే గబుక్కను వంగి దాన్ని తీయబోతూ ఉండగా హఠాత్తుగా ఏదో గుర్తొచ్చింది పార్వతీశానికి. కానీ అప్పటికే అప్రయత్నంగా నడుం వంగి చేయి సాగి రోడ్డు మీద మడతపడున్న నోటును అందుకుంది. అలా వంగునే తల తిప్పి ఎడమ పక్కకు చూశాడు. అంతవరకు నోటికి చేయి అడ్డం పెట్టుకుని నవ్వు ఆపుకుంటున్న అల్లరి పిల్ల తుర్రున ఇంట్లోకి పారిపోయింది. పార్వతీశం ఒక్క క్షణం పాటు ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాడు. వారం రోజుల కిందట ఒకసారి ఇదే పరాభవం జరిగింది. అది గుర్తురాగానే ఆ నోటును అదేదో అంటరాని వస్తువు అయినట్టుగా విదిలించి పారేసి నిటారుగా నిలబడి వెనక్కి తిరిగి చూడకుండా చకచకా ముందుకు సాగిపోయాడు. కొద్దిసేపట్లో అతడికి ఆ పిల్ల మీద కోపం పోయింది. తన పరధ్యానానికి తెలివి తక్కువకి తనకే నవ్వొచ్చింది. ఒట్టి అల్లరి పిల్ల. తను ఉండే వీధిలోనే చివరి ఇంట్లో ఉంటున్నారు వాళ్ళు. ఆ రోజు ఇలాగే ఏదో ఆలోచిస్తూ నడుస్తున్న తను రోడ్డు మీద కాళ్ళకడ్డంగా పడున్న 5 రూపాయల నోటు మడతను చూసి ఆగిపోయాడు. పాపం, ఎవరో పారేసుకుని ఉంటారు. పొద్దున్నే లేచి తను ఎవరి మొహం చూశాడో, ఎవరిదో ఏమిటి, తన ధర్మపత్ని మొహమే. ఆ అదృష్టహీనుణ్ణి వెడనాడిన లక్ష్మి తనను వరించింది. నెలాఖరు రోజుల్లో అయాచితంగా దొరికిన 5 రూపాయలు ఏ ఖర్చుకైనా పనికొస్తాయి అనుకుంటూ వంగి దాన్ని తీశాడు. తీరా పైకి తీసి దాన్ని పరీక్షగా చూస్తే అది పిల్లలు ఆడుకునే బొమ్మ నోటు. జాగ్రత్తగా చూడకపోతే ఎవరైనా పొరపాటు పడతారు. ఏ కిళ్ళి షాపులో అయినా 5 పైసలకు ఒకటి దొరుకుతాయి అలాంటి బొమ్మ నోట్లు. ఒక్కసారి నిరుత్సాహం ముంచుకురాగా దొంగ నోటును నేలకు విసిరి కొట్టి తన తొందరపాటు పనిని ఎవరైనా చూశారేమోనని చుట్టూ చూశాడు. ఈ ఎడమ పక్క ఇంటి గేటు దగ్గర సన్నజాజి పందిరి కింద నిలబడి తనకేసే చూస్తోంది ఒక 12 ఏళ్ల పాప. అవతలి వాళ్లలోని దురాశను ఎక్స్ప్లాయిట్ చేసి ఇలా ఆటలు పట్టించి నవ్వుకోవటంలో ఒక ఆనందం ఉంది. ఆ ఆనందం ఆ పిల్ల కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది. తను ఆ పిల్లకేసి చూడగానే ఏమీ ఎరగనట్టుగా అమాయకంగా మొహం పెట్టి కొబ్బరి చెట్టు చాటుకు తప్పుకుంది. చెట్టు వారకు వెళ్ళి తనను తలుచుకుని నవ్వుకుందేమో ఇవాళలాగే. ఆ రోజు మొదటిసారి అలా మోసపోవటం తను సరదాగా తీసుకున్నాడు. ఆ పిల్ల చేసిన కొంటె పనిని భార్యకి చెప్తే నవ్వుతుందని, తనని ఎగతాళి చేస్తుందని ఆమెకు మాత్రం చెప్పలేదు. అయినా అందులో తనకు జరిగిన అవమానమేమీ లేదని సమర్థించుకున్నాడు. ఎదురుగా నోటు కనిపిస్తే ఎవడి మనసు ఆశపడకుండా ఉంటుంది. కానీ మళ్ళీ అదే పద్ధతిలో ఫూల్ అవ్వటం బాగాలేదు. పైగా ఈసారి ఆ పిల్ల తన ఎదురుగానే నవ్వింది. తన పరధ్యానానికి తనను తాను మళ్ళీ తిట్టుకున్నాడు పార్వతీశం. ఇంటి మెట్లెక్కుతూ ఆ విషయం మరిచిపోవటానికి ప్రయత్నించాడు. అటు తర్వాత ఆ ఇంటి ముందు నుంచి ఆఫీస్కి వస్తున్నా అక్కడికి వచ్చేసరికి ఆ సంఘటన గుర్తొచ్చేది పార్వతీశానికి. వెంటనే మనిషి ఇంకేం ఆలోచించడం మానేసి అలర్ట్ అయిపోయేవాడు. రోడ్డు మీద ఏ వస్తువుని చూడకుండా, చూసినా పట్టించుకున్న ఆగి వంగి తీసే బుద్ధి తక్కువ పని చేయకుండా బుద్ధిగా ముందుకు నడిచి వెళ్ళిపోయేవాడు. ఆ అమ్మాయి అక్కడ ఉందేమోనని మాత్రం ఒకసారి గేటు వైపు చూశాడు. 1-2 సార్లు కనిపించింది, నొచ్చుకున్నట్టుగా, సారీ చెప్తున్నట్టుగా చూసింది కూడా. పార్వతీశం ఏమైనా అవకాశం ఇస్తే సారీ అంకుల్, ఇంకెప్పుడు అలా చేయను అని చెప్పు ఉండేదేమో కూడా. ఏమైనా రోజు ఆ ఇంటికేసి ఆ పాప కోసం ఒకసారి చూడటం అలవాటైపోయింది పార్వతీశానికి. దాదాపు 2 నెలలు గడిచిపోయాయి. ఈ మధ్యలో ఆ పాప చురుకైంది, తెలివైంది అని చూపుల ద్వారానే గ్రహించాడు పార్వతీశం. మాట్లాడే అవకాశం మాత్రం కలగలేదు. ఒకరోజు సాయంకాలం ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి తిరిగి వస్తున్నాడు పార్వతీశం. ఆఫీస్ పని వల్ల తలనొప్పిగా, ఒళ్ళంతా చెమటబట్టి చికాగ్గా ఉంది. నీరసంగా ఇంటికేసి అడుగులేస్తున్న పార్వతీశానికి మళ్ళీ రోడ్డు పక్కగా దాదాపు అదే చోట ప్రత్యక్షమైంది నోటు. ఈసారి 100 రూపాయల నోటులా ఉంది. గేటు కేసి చూశాడు. ఆ పాప లేదు. ఏ కొబ్బరి చెట్టు చాటునో కిటికీ వెనకో ఉండి ఉంటుంది. పార్వతీశానికి ఆట ఇక ఆసక్తికి అనిపించలేదు. ఆ నోటు వంక నిర్లక్ష్యంగా ఒకసారి చూసి నడక సాగించాడు. ఇల్లు చేరిన పార్వతీశానికి భార్య ముందు గదిలో దిగాలుగా కూర్చుని కనిపించింది. తలనొప్పిని, చికాకుని వాయిదా వేసి లేని ఉత్సాహం తెచ్చిపెట్టుకుని, అలా కూర్చున్నావు అని అడిగాడు. ఏమండి, ఏమీ అనకండే, నా తప్పేం లేదు, నేను జాగ్రత్తగానే ఉన్నాను. అయినా నీళ్లు నమిలింది భార్య. పార్వతీశానికి ఆందోళన, ఆతృత హెచ్చాయి.
ఏమైంది ఇంతకీ? ఇంట్లో ఏదైనా పోయిందా? పగిలిపోయిందా? అర్థం కానీ. ఆ మాత్రం అయితే బాగానే ఉండును. ఇందాక బియ్యం తెద్దామని బజార్కి వెళ్ళానండి. ఉదయం చెప్పానుగా వెళ్తానని. వెళ్తూ ఉంటే పార్వతీశం బుర్రలో ఫ్లాష్లా ఏదో మెరిసింది. కోపదీసి ఉదయం నేను బీరువాలో ఉంచిన 100 రూపాయల నోటు తీసుకెళ్ళావా అని అడిగాడు. అదే భయం భయంగా అంది. అది పోయిందా? ఎక్కడో జారిపోయిందా చేతిలో మడిచి పట్టుకుంటే? మీకెలా తెలుసు? ముందు బయలుదేరు, తాళం కప్పేది, తలుపు కేసిరా చెప్తాను, అర్జెంట్ త్వర పెట్టాడు పార్వతీశం. అతడి భార్యకు వెంటనే లైటు వెలగలేదు. ఎక్కడికండి అని అంది అర్థం కాక. దారిలో చెప్తాను, నువ్వు బయలుదేరు ముందు. లేట్ చేస్తే అది ఎవరో కొట్టేస్తారు. అసలు ఇప్పటికే ఎవడి కంటో పడే ఉంటుంది అది ఆదురుదాగా అన్నాడు పార్వతీశం. ఉందా ఆ నోటు మీరు చూశారా? అయోమయం ఆనందం కలగలిపిన స్వరంతో అడిగింది ఆమె. చూశాను, ఇందాకే ఇక్కడ రోడ్డు పక్కనే పడుంది. ఇప్పటికింకా ఉందో ఎవడైనా తీసుకున్నాడో తాళం వేసి బయటికి నడుస్తూ అన్నాడు పార్వతీశం. మరి చూస్తే తీయలేదేమండి? ఇంకా అయోమయంగా అడిగింది ఆమె. రోడ్డు మీద 100 రూపాయల నోటు కనిపిస్తే చూసి ఓహో అనుకుని వచ్చేశారా? లేకపోతే అది మనది కాదు కదా, ఇంకెవరిదో మనకెందుకని వదిలేశారా సత్యహరిశ్చంద్రులాగా? పార్వతీశానికి భార్య మీద, తన మీద, ఆ పాప మీద ఒకేసారి కోపం వచ్చింది. దాంతో తలనొప్పి ఎక్కువయ్యి ఆ గందరగోళంలో విషయమంతా వివరించడానికి వ్యవధి ఓపిక లేక, నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా అని అన్నాడు అసహనంగా. ఆమె తెల్లబోయి చూసింది. పరుగులాంటి నడకతో అతడు వెళ్తూ ఉంటే అతడి వెనకే ఆమె కూడా వెళ్ళింది. ఆ ఇంటి ముందు రోడ్డు మీద, రోడ్డు పక్కన జాగ్రత్తగా వెతికారు దంపతులిద్దరూ. ఫలితం శూన్యం. ఈ అదృష్టహీనుల్ని విడిచిపెట్టి లక్ష్మి ఇంకే అదృష్టవంతుడినో అప్పుడే చేరుకుంది. చీకటి ముదిరాక ఇక లాభం లేదని నిర్ణయానికి వచ్చారిద్దరు. ఇక మరి దొరకదు, పోదాం పదండి అని అన్నది. ఇక్కడే పడి ఉంటే భర్త దాన్ని చూసి కూడా ఎందుకు తీయలేదో ఆమెకు అంతుబట్టలేదు. పార్వతీశం కూడా నిరాశ చేసుకుని వెనుతిరగబోతూ ఒక్క నిమిషం అన్నాడు. ఆ ఇంటికేసి అడిగేస్తూ. అంతసేపు ఆ ఇంటి గేటు మూసుకునే ఉంది. ఆ ఇంటి వాళ్ళకి ఏమైనా దొరికిందేమోననే అడిగింది ఆమె. మరేమీ చెప్పకుండా గేటు తీసుకుని లోపలికి వెళ్ళి గుమ్మం పక్కగా ఉన్న కాలింగ్ బెల్ నొక్కాడు పార్వతీశం. తలుపు తీసుకుని ఆ పాప తల్లి కాబోలు ఆవిడ వెనకనే ఆ పాప వచ్చారు. పార్వతీశం డైరెక్ట్గా ఆ పాపని అడిగాడు. ఏం పాప, ఇవాళ కూడా నన్ను ఫూల్ చేద్దామనుకున్నావా? శ్రోతలు ముగ్గురికి ఆ ప్రశ్న అర్థం కాల. అదేమిటండి అంది ఆ పాప అయోమయంగా, కొంచెం భయంగా. అదే, ఇవాళ కూడా బొమ్మ నోటు రోడ్డు మీద పడేసి నేను అది తీసి ఫూల్నైతే చూసి నవ్వుదామని ట్రై చేశావా? మృదువుగానే అయినా సూటిగా అడిగాడు పార్వతీశం. లేదండి, గాడ్ ప్రామిస్, ఇవాళ నాకు జ్వరం, సాయంకాలం అసలు బయటికే రాలేదు. ఇంతకుముందు అలా చేసినందుకు సారీ అండి, రియల్లీ సారీ. ఇవాళ మాత్రం నేనేం చేయలేదు. ఆ పాప మొహం దీనంగా ఉంది. పార్వతీశం నిట్టూర్చాడు. అయితే ఆ నోటు మనదే, నిజం నోటే అన్నమాట అన్నాడు భారంగా. ఆడవాళ్ళిద్దరికి ఇంకా విషయం బోధపడలేదు. పాపకు మాత్రం అర్థమైంది. వెంటనే అవాక్కై తర్వాత ఏదో అనబోయింది. కానీ ఇంతలోనే పార్వతీశం వస్తానండి, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అని పాప వాళ్ళ అమ్మతో చెప్పి వెనుదిరిగాడు. అతడి భార్య అతన్ని అనుసరించింది. చూసారా, అతను అలా ఆడటం, వాళ్ళ ఆవిడది పోవటం, అది తీసుకుంటే అమ్మాయి నవ్వుతుందేమో అనుకుని అతను వెళ్ళిపోవటం, చివరికి అది నిజంగా వాళ్ళ 100 రూపాయలు అవ్వటం. భగవంతుడు విపరీతంగా ఆడుకుంటాడండి మనుషులతో, ఆ మనస్తత్వాలతో కావచ్చు, మనుషులతో కావచ్చు. దీంట్లో ఇది కూడా ఆయన ఆటే. ఈ ఆటని మనం కొన్నిసార్లు మనకి ఆనందం అనిపిస్తుంది, కొన్నిసార్లు మనకి బాధ అనిపిస్తుంది, ఇలా డబ్బులు పోయినప్పుడు మాత్రం. థ్యాంక్ యూ.